కళ్ళు తిరిగిపోతున్నాయి కదా. అపర కుబేరులు మాత్రమే చేయించుకునే ఇంటీరియర్, ఇటలీలో ఏరుకోరి తీసుకువచ్చిన టైల్స్, ప్రపంచ నలుమూలల నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న అత్యాధునిక ఫర్నిచర్. వావ్, 7 స్టార్ హోటళ్ల ప్రెసిడెన్షియల్ సూట్ లో కూడా ఇంత కళ్ళు తిరిగిపోయే విలాసం ఉండటం కష్టమే. ఈ విలాసం అనుభవించబోతున్నది ఏ బ్రూనై సుల్తానో కాదు, అచ్చంగా మన తెలుగు బిడ్డే. రైతు కోసం 2 రోజులుగా గుంటూరులో ఎర్రటి ఎండల్లో ఏసీ మిషన్ల చల్లదనం కింద దీక్ష చేస్తున్న యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటిలోని ఓ బెడ్రూమ్ వైభోగమిది. రైతుల కోసం, పేదల కోసం దీక్షలు చేసే జగన్, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించడానికి ప్రాణాలైనా అర్పిస్తాననే జగన్, భార్య, 2 పిల్లలు, అమ్మ విజయలక్ష్మితో కలిసి ఉండడానికి ఓ ఇల్లు నిర్మించుకుంటున్నారు. అదెంత సింపుల్ గా ఉంటుందో చూద్దాం. బంజారా హిల్స్ లోటస్ పాండ్ దగ్గర జగన్ కట్టించుకుంటున్న ఇంట్లో బెడ్రూమ్లు 60 మాత్రమే ఉంటాయి. అక్షరాల 60. భవనం విస్తీర్ణం 5000 చదరపు మీటర్లు. 3 అంతస్తులుగా కడుతున్న భవనంలో 10 లిఫ్టులు కూడా ఉంటాయి. ఇక కాలు కింద పెడితే భవనంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లేందుకు 14 ఎస్కలేటర్లు వీటికి అదనం. అంతేనా, ఈ జగన్ భవన వైభోగం ఇంకా బోలెడంత ఉంది. ఉల్లాసంగా గడపడానికి స్వాష్ కోర్టులు, కసరత్తుల కోసం జిమ్నాసియం, అలసిపోతే సేదతీరడానికి ప్రత్యేక మందిరాలు, మూడొస్తే సినిమా చూసేందుకు 200 సీట్లతో స్క్రీన్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇల్లు కట్టుకున్న ముఖేష్ అంబానీ కూడా ఈర్ష్యపడతాడంటే అతిశయోక్తి కాదు. దాదాపు ఎకరన్నర విస్తీర్ణం ఉండే 6 ప్లాట్లను కలిపి కడుతున్న ఇంటి స్థలం విలువ దాదాపు 30 కోట్లు. నిర్మాణం విలువ ఎంత లేదన్నా 55 కోట్లు. మొత్తంగా 85 కోట్లు. రాష్ట్రంలో మరే కుబేరునికి ఇలాంటి ఇల్లు ఉండే అవకాశం లేదు. ఈ భోగభాగ్యాలకు అంతకన్నా అవకాశం లేదు. ఇంత ఖరీదైన ఇల్లు ఉందని ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేదనే అనుమానం చాలా మందికి వచ్చింది. ఎందుకంటే ఈ ఇంటి విషయాన్ని ఆయన కరపత్రం సాక్షి ఎప్పుడో ప్రకటించింది. అక్కడ స్థలం జగన్ సోదరి షర్మిలదని అక్షర సాక్షిగా ధృవీకరించింది. ఇల్లు కట్టుకోకూడదా అని నిష్ఠూరమాడింది. ఇంత బరి తెగించి ప్రకటించుకున్నా జగన్ తన ఎన్నికల అఫిడవిట్లో ఈ ఇల్లు విషయం కానీ, స్థలం విషయం కానీ పేర్కొనలేదు. కారణం, తన ఐడియాలను అక్కడ అమల్లో పెట్టేశారు. ఇంత పెద్ద ఇంటికి లెక్కలు చూపించడం కష్టం కాబట్టి తనకు మాత్రమే సాధ్యమైన పుట్టగొడుగుల కంపెనీలను పుట్టించి వాటి పేరు మీద సౌధాన్ని నిర్మించేస్తున్నారు. లోటస్ పాండ్ ప్రాంతంలో ఫ్లాట్ నంబర్ 2 నుంచి 8 వరకు 5వ ప్లాట్ మినహా 6 ప్లాట్లను కలిపేసి ఇల్లు కడుతున్నారు. ఈ ప్లాట్లన్నీ 4 కంపెనీల పేర్ల మీద ఉన్నాయి. ఈ కంపెనీలు ఏంటి, లాభ నష్టాల లెక్కలేంటి, వీటి బాధ్యతలు ఏమిటి అని ఆరా తీస్తే ఈ ఇంటిని తమ పేరుపై పెట్టుకోవడం ఒక్కటే వీటి ఏకైక కార్యకలాపంగా బయటపడింది. 2 7వ నంబర్ ప్లాట్లు ఉటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీవి. ఈ కంపెనీకి డైరెక్టర్లు జగన్ కు పిల్లనిచ్చిన మామ గంగిరెడ్డి, అత్త సుగుణ, వారి సన్నిహితుడు రమేష్ బాబు. ఈ ప్లాట్ల కొనుగోలు కోసమే 2006 జూన్ 12న కంపెనీ ప్రారంభించారు. ఓ కంపెనీ నుండి 4.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు చూపించి కంపెనీ పెట్టిన లక్ష్యం పూర్తి చేశారు. కానీ అప్పు ఎవరిచ్చారో ఎక్కడా పేర్కొనలేదు. 3-4 ప్లాట్లు క్యాప్ స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీవి. 2007 జూన్ 1న పుట్టిన ఈ కంపెనీ 3 నెలలకే మొదటి ఫ్లాట్ను కొనేసింది. తర్వాత 2009 జనవరిలో మరో ఫ్లాట్ కొనింది. ఈ 2 కొనుగోళ్లు తప్ప ఈ కంపెనీ చేసిందేమీ లేదు. 4 ఏళ్లలో ఉద్యోగుల జీతభత్యాల కోసం కంపెనీ వెచ్చించింది 25,000 మాత్రమే. హరీష్ కామర్తి, ఏవి రాజు అనే వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్న ఫ్లాట్ల కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మెజారిటీ వాటాలు జగన్ పుట్టగొడుగు కంపెనీల ఖాతాలోకి చేరిపోయాయి.
6వ ఫ్లాట్ మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరిట ఉంది. ఇది 2006 జనవరిలో పుట్టింది. 2008లో 6వ నంబర్ ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇందులో కూడా హరీష్ కామర్తి డైరెక్టర్, మరో డైరెక్టర్ రమేష్ బాబు. వీరిద్దరి పెట్టుబడి చెరో 1000 రూపాయలు. అయితేనేం కంపెనీల ఇంద్రజాలాలన్నీ జగన్ ఇక్కడ కూడా చూపారు. వ్యక్తిగత హోదాలో తను కూడా 3 లక్షల పెట్టుబడి కూడా పెట్టారు. దాంతో కంపెనీ మూలధనం 26.5 కోట్లకు చేరింది. అంతే, స్థలం కొనడానికి కావలసిన సొమ్ము వచ్చేసింది. పని పూర్తయిపోయింది. ఇక 8వ నంబర్ ఫ్లాట్ కూడా ఇదే కథ. హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ 2008 జనవరిలో దీన్ని కొన్నది. ఈ కంపెనీ పుట్టింది కూడా అంతకు ముందు ఏడాది, అంటే 2007 జనవరిలో. డైరెక్టర్లు హరీష్ కామర్తి, భారతీరెడ్డి. జగన్ కంపెనీలు పెట్టుబడులతో హోరెత్తించడంతో 8వ నంబర్ ఫ్లాట్ ను కొనేసింది. ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే 4 ఏళ్లుగా నడుస్తున్న ఈ కంపెనీ ఇంతవరకు ఒక్క పైసా కూడా నిర్వహణ వ్యయం చెయ్యకపోవడం. కేవలం 6 ప్లాట్ల మీద యాజమాన్యాన్ని ఏమార్చి చూపడం కోసమే కంపెనీలను ఇష్టారాజ్యంగా పుట్టించి చూపారని వీటిని చూస్తే ఈజీగా అర్థమవుతోంది. వాళ్లే డైరెక్టర్లు, వాళ్లే షేర్ హోల్డర్లు. అదేవిధంగా ఇతర జేబు కంపెనీల నుంచి నిధుల వరద. మిగతా కంపెనీల గురించి చెప్పినా 2, 7 ప్లాట్లు ఉన్న ఉటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో షేర్లు ఉన్న విషయాన్ని కూడా జగన్ అఫిడవిట్ లో చెప్పనే లేదు. తన కరపత్రం సాక్షి ద్వారా కొంతకాలం కిందట వచ్చిన విమర్శలకు సమాధానమిస్తూ నేరుగా ఒప్పుకున్న విషయాలను కూడా జగన్ ఇలా కంపెనీల మాయలో కుక్కేయడం అందర్నీ ఆశ్చర్యపరిచేదే. మొత్తంగా చూస్తే ఈ ఇల్లు జగన్ అక్రమార్జనకు ప్రతిరూపమని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అంతా చట్టబద్ధమని చూపించేందుకు మాయ కంపెనీలను పుట్టించారు. పని పూర్తి చేసుకున్నారు. పార్టీ ఆఫీసుగా కూడా దీన్నే వాడుకుంటారని సమాచారం. సొంత పత్రికను అవినీతి పునాదులపై నిర్మించి ఇప్పుడు అదేవిధంగా ఇంటిని, పార్టీ ఆఫీసును నిర్మిస్తున్న యువనేత ఎజెండా ఏమిటో అందరికీ ఇట్టే తెలిసిపోతోంది. తండ్రి ఇక్కడ రాజకీయంగా చక్రం తిప్పితే తాను బెంగుళూరు నుంచి వ్యవహారాలు చక్కబెట్టడానికి జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడ 35 ఎకరాల్లో 400 కోట్లతో ఇంటిని నిర్మించుకున్నారు. ఇలాంటి ఇల్లు కర్ణాటకలో మరొకరికి లేదని టాక్. కానీ విధి వక్రీకరించడంతో హైదరాబాద్కు మకాం మార్చక తప్పలేదు. దాంతో ఇక్కడ తన స్థాయికి తగ్గ ఇంటిని నిర్మించుకుంటున్నారు. అది తనకు మాత్రమే సాధ్యమైన కంపెనీల మాయాజాలంతో.